దేవునికి మహిమ కలుగునుగాక. ఒక 5 నిమిషాలు దావీదు కీర్తన 23 వాక్యం చదువుకొని నేను సాక్ష్యం చెప్తాను. మన పెప్సీ చదువుతాడు. దావీదు కీర్తన 23 ఫస్ట్ అధ్యాయం చదువుతాడు. దావీదు కీర్తన 23 అధ్యాయం చదువుకొని నా సాక్ష్యం పంచుకుంటాను. హల్లెలూయా. దావీదు కీర్తన 23 వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. చాలే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లన ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు బెదపడను. నువ్వు నాకు తోడై ఉందువు. నీ దొడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకుల దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదము. మనందరము నివాసము చేస్తున్నాం ఈరోజు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తే ఎలా ఉంటుందమ్మా మనసు? ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, వ్యసనాలు, దిక్కులు, చింతలు, వేదన, అవసరాలు అన్ని అవసరాన్ని మొత్తము ఆయన చింతలన్నీ పాపేతాడు అంట మన దేవుడు. యెహోవా మందిరంలో మనం నివాసం చేస్తున్నాం ఈరోజు. చిన్నపిల్లలు వచ్చినారు, స్త్రీలు వచ్చినారు, పురుషులు వచ్చినారు. వచ్చి ఈరోజు విశ్రాంతి దినము అంటున్నాడు దేవుడు. యెహోవా మందిరంలో మీరు ఒక దినము గడపట 7 దినముల కన్నా మహాశ్రేష్టం అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, దేవునితో మనం సంబంధించినప్పుడు, మనం ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరై ఉన్నాడు, నాకు లేమి కలగదు. ఆయన మనకు తోడున్నప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు మాకు లేమి అనేది కనపడదు. లేమిగా ఉంటుందేమో, లేమి లేకుండా దేవుడు ఒక దగ్గర నుంచి ఏదో దగ్గర నుంచి సమకూర్చు వస్తాడు అనమాట. యెహోవా నా కాపరై ఉన్నాడు, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన పరండ చేస్తాడు. మనం శాంతి జలముల యొద్ద నడిపిస్తున్నాడు. శాంతి అంటే సమాధానము, సంతోషము, సంబరం అని ఉంటాయి. ఆయన సంధిలో ఉన్నప్పుడు పచ్చిక అంటే ఆయన ప్రార్థన, ఆయన వాక్యమై ఉన్నదనమాట. శాంతి జలములను నడిపిస్తున్నాడు అనమాట. నీరు వాక్యానికి సాదృశ్యమైనది. అగాధ జలములను నువ్వు అగాధ లోయలను నడుచుకుంటూ పోయినను దేనికి బెదపడని అవసరం లేదంటున్నాడు. నా దుడ్డుకరయు నా దండము నిన్ను ఆదరిస్తుంది అంటాడు. బెదపడని అవసరం లేదంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను తిన్న శుక్రవారము, నేను 2వ శుక్రవారము ఫాస్టింగ్లో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను అనమాట. హల్లెలూయా. 10 తూర్లు మోషన్స్ అయ్యాయి. ఒక పక్క కడుపు నొప్పి, ఒక పక్క మోషన్స్ అవుతున్నది. నేను ఎవరిని పిలుచుకోకుండా ఏముందిలేని దేవుడు ఉన్నాడని చెప్పి రిమ్స్కి పోయి బండి వేసుకొని అక్కడ 2 చిన్నలను చిన్న బాటలు అయిపోయినాయి. 3వ బాటలు పెద్ద బాటలు పెట్టారు. అది ఇంకా 3 కాలు ఉన్నట్టే. మనమ్మ మేడం గారు వచ్చి, సుందరయ్య గారు ఎక్కడున్నారంటే, అమ్మ నేను సిలిండర్ తెచ్చుకుంటానమ్మా, నాకు మోషన్స్ అవుతుంది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, సిలిండర్ ఎక్కుతానంటే, ఆ సిలిండర్ అయిపోగానే నువ్వు ఇక్కడ పేరు ఉంది రిమ్స్ దగ్గర ఇంద్రానగర్లో ఎక్కడంటే 2వ సర్కిల్ అనింది. సరేలేని నేనైతే అనొచ్చు, అయ్యా నేను ఉండే స్థితిలో ఏమిటి, నేను పోయేసి ఏమిటని మనం ఆలోచించుకోవచ్చు అనమాట. సమస్తము దేవుడు సమకూర్చేది, బాగు చేసేది, ధైర్యపరిచేది, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు బాగు చేసేదానికి అపాయం వచ్చిన ఉపాయం నేను తప్పించే దేవుడు నేనున్నా అంటాను అనమాట. మనం మొరపెట్టినప్పుడు, ఆయన వెతికినప్పుడు, ఆయన పాదాలు పెట్టుకున్నప్పుడు, ఆయన పూర్ణ మనసుతో మనం వెతికినప్పుడు, ఆరాధించినప్పుడు మన మధ్యనే నివాసం చేస్తుంటాడు. హల్లెలూయా. ఇంద్రనగరికి పోయి ఎదిగా అక్కడిక్కడ 4 తిరిగిన అట్లా బండిలో కనపడలేదు, వినపడలేదు. ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు పారిలో రిక్వెస్ట్ ప్రార్థనలు ఉన్నారు కనుక మళ్ళీ ఆయన రవి కూడా ఇంద్రనగర్ అయింది. ఆయన కూడా సర్కిల్లో 3వ సర్కిల్ ఆటో పెట్టుకొని పక్కన నిలిచిన్నప్పుడు అయ్యగారు ప్రజలు అన్నప్పుడు ఏమిట్టుండారంటే, మణి మేడం గారు ప్రార్థన ఉందండి, ఇక్కడ ఫోన్ చేశారు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎక్కడైతే కనపడలేదు, నీకేమైనా అడ్రస్ చేయాలంటే 2వ సర్కిల్ ఇక్కడ పరమటికి అని చెప్పారని నేను చెప్పినప్పుడు తూర్పుకు ఆయన మళ్ళీ ఫోన్ చేసి లిఫ్ట్ చేశారు. ఆయన 8 ఏళ్లకు మళ్ళీ ఫోన్ చేసి కలుసుకొని మాట్లాడుకొని
చిన్నగా ఆ ఇంటిలోకి చేరు సమాధానంగా సంతోషంగా చేరినప్పుడు కూర్చున్నప్పుడు ప్రార్థన చేయమన్నారు, పాట ఇచ్చారు, పాట పాడినాము, దేవుని సంతోషపరిచాము. మనము కూడా సంతోషంగా సమాధానంగా చూడు దేవుడు ఎట్లా రీతిగా జరిపిస్తాడో. నేనైతే ఒంటరిగా అక్కడ పాలకొండకు పోయి శుక్రవారం ప్రార్థన చేయాలని విజ్ఞాపన ప్రార్థన చేసుకోవాలని దేవునికి మొరపెట్టున్నాను అన్నమాట. గడిచిన దినములో మన ఏ సమయమే ఏమొస్తుందో నీటి మీద బుడగలాంటి మన జీవితము అంతలా కనపడి అంతలా మాయమై ఆవిరిలాంటి పోయే మన జీవితము ఇప్పుడుండేది రేపుండేది మన్నాడులే. ఏమి తిందమో ఏమి తాగదమో ఏమి సంపాదించుకుందామని మనం పరిగెడుతున్నాం. స్పీడుగా కాలము వేగముగా పరిగెడుతుంది. నెలలు, రోజులు, గంటలు, సమయాలు వేగంగా పరిగెడుతున్నాయి. పైతలకి మనమ్మ గారు వాక్యంలో బలపరిచారు. నేను విన్నది కాక నా సహోదరుడు అది పెనుగొండ ఫోన్లో కాలు ఉన్నాడు. ఫోన్లో కాను ఆఫ్ చేయకుండా అట్లే ఆన్ చేసి పెడితే ఆయన సంతోషపడినాడు. బాగా వాక్యం చెప్పారు, పాటలు పాడారు. నేను కూడా సంతోషం ఉందన్నాడు. ఆయన ప్యాటలో పనిచేస్తాడు, కాళ్ళదంటే కివీలో. ఆయన కూడా చెల్లు నేను చేసి ఇన్నాడు, బాగా సంతోషం. అక్కడ నేను 3 గంటల వరకు జరుపుకున్నాం. ఎక్కడ 2-3 కొడుకు నా నామ ప్రార్థన చేస్తారో మొరపెడతారో మీకు ఉంటారని సెలవిచ్చిన దేవుడు. ఆయన అందరికీ సమానంగా సంతోషంగా నిబ్బరంగా ఓపికతో నిబ్బరంతో అక్కడ జరుపుకున్నాం. ఆయన రోజు పెళ్లి రోజు అంట. అమ్మ మేడమును ఆయన ఉన్నాడు. ఏం పేరు మీ పేరు? మనోకరు. మీ పేరు మేడం? పద్మావతి మనోకరు. ఆ రోజు పెళ్లి డే అంట. 25 సంవత్సరాలు దేవుల్లో తడవక ఎడబాయిక సన్నిధికి వచ్చున్నారు. వాళ్ళు కూడా ఇంద్రనగర్లో ఉన్నవారు. ఆమె చూశాను. వాళ్ళ డాడీ పాస్టరు, వాళ్ళన్న ఎల్డర్. మంచి కుటుంబము. దేవుడు ఏ రీతిగా ఎప్పుడెప్పుడు ఎవరిని పట్టుకోవాలనో, ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరిని ఏ స్థితిలో పెట్టాలనో, ఎవరిని అంచెలంచెలుగా ఎక్కేయాలనో ఆయన ప్రణాళికలు ఉంటుందని అన్నమాట. మన తలంపులుగా ఉంటాయి, కానీ ఆయన తలంపులు ఆయన విస్తారమైనటి, ఘనమైనటి, మహిమమైనటి అన్నమాట. దేవుడు మమ్మల్ని ఎంతో మనం ఆనంద్ గారిని, పెప్సీని, లాఫీని, దేవుడు అమ్మగారిని అంతా మేము ఒక్క మందగా పిల్లిపై చర్చిలో హౌసింగ్ బోర్డులో మేము సేవ చేస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. పరిసరలో 4 గంటలు కానీ 3 గంటలు కానీ మాకు ఏమన్నా ఉపచెప్తే శనివారం తెల్లారుజాన 4 గంటలకు పోయి డోర్ తట్టి లేపి ఏం చేయాలా మేడం గారు, పొద్దు ఏం చేయాలా అయ్యగారని చెప్పి వాళ్ళని డేషన్ తీసుకొని అన్ని పటపట తరుక్కొని వంట చేసి సరసర మేము స్నానం చేసి పికప్ అయ్యి అందరం కూర్చొని మనమ్మ అయితేమి, ఆనంద్ కుమార్ అయితేమి, జయరాజ్ అయితేమి, జపన్ అయితేమి, మేము అందరం సహోదరులు ఐక్యత కలిగి నివసించుకుంటూ సేవలో లోబడి దేవునికి అంచెలంచెలుగా ఇంతవరకు దీవించుకుంటూ ఆశ్రయించుకుంటూ వచ్చాడంటే ఆయన కృప, ఆయన భాగ్యులం. మేడం గారు 40 మందికి తరిపి చేసి సర్టిఫికెట్ జీర్ణం చేసుకొని అక్కడ 3 సంవత్సరాలు చదువుకొని అందరికీ తరిపి తెచ్చి సర్టిఫికెట్ ఇచ్చినారు. అమ్మగారికి దేవుడు తలంతుగా తలపోసి ఎత్తుకొని ఇక్కడ ఇంతమందిని ఇచ్చాడంటే దేవుని కృప అయింది, దేవుని భాగ్యలము సంకల్పమైనది అనమాట. అందరూ చేయలేరు, అందరూ పరిగెత్తలేరు, అందరూ ఆయనకు సాక్షులుగా ఉండలేరు. ఎంతో లక్షల మందిని పిలిచేవారు ఉన్నారు, కానీ దాంట్లో అనేకులే కొంతమంది వస్తారు, కొంతమంది తప్పిపోతూ ఉంటారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకంగాను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 1991లో మాది లింగాల మండలం అయితే కడపకు వచ్చి ఆ నుంచి ఎడబాయక పిల్లిపోయా పాస్టర్ ఇజమ్మ వాళ్ళ మందిరంలో మేమంతా తరబిది పొందుకొని సర్టిఫికెట్లు పొందుకొని ఈ రీతిగా సాక్ష్యము చెప్పుకుంటూ ఈ రీతిగా పాటలు పడుకున్నామంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ గతిలో ఉన్నానంటే ఆయన కృప కేవలం నేను చెప్పుకుని సిగ్గుపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు 3 కొడుకులు, 7 మంది మనవల మరవరాళ్ళు, 3 కోడళ్ళు. మా బంధువులు నేను వచ్చినది ఒక్కనైతే, ఆనాడు ఒక్కరైతే చెప్పొద్దు 4 తమ్ముళ్ళము, ఎరుగువారు, పరుగు బంధుమిత్రులు అంతా 20-30 మంది అంగడిలో ఉన్నాం. అందరూ తరలి ఆ పెళ్లిపై చర్చికి పోతారు. దేవుడు అంచెలంచెలుగా దీవించుకుంటూ ఆశ్రయించుకుంటూ నమ్మకంగా జీవిస్తున్నాం కాబట్టి, నమ్మకంగా పని చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలు ఆపి పెప్సి, మా పిల్లలు కూడా చిన్న పిల్లలు అందరూ క్రమశిక్షణగా సండే స్కూల్ అయితే అని పెట్టుకొని మనమ్మ కూడా కొద్ది రోజులు సండే స్కూల్ జరిపింది. క్రమశిక్షణ లోబడి దేవునికి భయపడుతూ వణుకుతూ ఆయన సేవలో ముందుకు పోతున్నాం కనుక 25 సంవత్సరాలు తడవక ఎడబాయక ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా చేశాం కనుక ఈ స్థితిలో పెట్టారంటే మనమ్మ గారికి దేవునికి కృతజ్ఞతగా మనం చెప్పాలని ఒప్పుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూడా మీరు కూడా శనివారం, ఆదివారం, శుక్రవారం 3 దినాలు ఇక్కడ చర్చిలో ఉంటుంది. మీరు మిస్ చేసుకోవద్దు. వచ్చి ఆయన సన్నిధిలో ఒక దినము గడిపితే ఈ దినముల కన్నా మహాశ్రేష్టమని దేవుని లేఖనము రాయబడింది. మన ఊరికి ఇంటికాడున్న అదే టైం అయిపోతుంది.
చర్చికి వచ్చేయంగా మన మాటలు నేర్చుకుంటాము. దేవుడు చూస్తుంటాడు. దేవునితో మనం మాట్లాడదాము. దేవునితో సంగతం కలుపుదాం. దేవుని సంబంధంలో నిలబడదాం. ఆయన సాక్షులుగాను ఆయన పాత్రలుగా ఉందాము. నీటి పాదికి నీరు కట్టితే ఫలించి మువ్వ వేసినట్టు మన ఫలాలు ఫలిస్తాము. మన అభివృద్ధి పొందుతాము. దేవుని సాక్షులుగా ఉందాం. దేవుని కృపను పొందుకుందాం. దేవుని మేలును పొందుకుందాం. మంచి మానవుడు, రాజులు, యాజకులు, ఎంతమంది ఉన్నతకారులు మనకు ఏమీ సాయం చేయలేరు. కానీ ఆ యెహోవాను నమ్ముకున్నట ఎంతో ఘనమైనది, ఎంతో మేలైనది. యెహోవాను నమ్ముకుందాము. యేసయ్యను పట్టుకుందాము. యేసయ్యను అడుగుదాం. యేసయ్యను పాదాలు పట్టుకొని గోజాడుదాము. మన ఇరుకులు, ఇబ్బందులు, ఇసాలపరిచి అప్పులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇల్లు లేని కావచ్చు, ఇల్లు లేకుండా విడాతం ఉండొచ్చు, బాడిగింటంలో ఉండొచ్చు, ఎడారులు ఉండొచ్చు, చెట్టు కింద ఉండొచ్చు. మనం తృప్తి కలిగి ఆయన నమ్మకంతో ఆయన ఆడుకుంటూ ఆయన పాడుకుంటూ సంతోషించుతూ సాక్షులుగా మనం అడిగితే సమస్తము సమకూర్చి ఉన్నత స్థాయిలో ఆయన పెడతాడని నమ్మండి. విశ్వసించండి. ఆయన పాల్గొనండి. ఆయన పాదాలు పట్టుకోండి. అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం నడిపించాడంటే దేవుని కృప, దేవుని ప్రణాళికై ఉన్నది. చూడు, ఆమె ఫోన్ చేసినప్పుడు మేడం నేను గ్లూకోజ్ ఎక్కించుకుంటే నాకు బాగలేదు, నీరసం వచ్చింది అని తప్పించుకొని పోవచ్చు. కానీ దేవుని సన్నిధికి వస్తే, దేవుని మాటలు వింటే, దేవుని పాటలు పాడితే, దేవుని వాక్యం చదివితే మనకు బలం వస్తుంది, శక్తి వచ్చింది, ఆనందం దొరుకుతుంది, నిబ్రము, నిదానము, ఓర్పిక అన్నీ అసలు పొలిచిపోయినట్టు అన్ని సమకూర్చి నీటి వాళ్ళకి దుప్పి పెరిగి పెడితే ఆశపడినట్టు ఆయన సంతోషపడతాడు. ఆయన సమాధానకర్త ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. మనం మిస్ చేసుకోవద్దు. ఆదివారం కాదు, శుక్రవారమైన అన్ని ఇక్కడ గుడిపడే వరకు శిలభ దినాలు, దుఃఖ దినాలు వస్తున్నాయి కనుక, శ్రమ దినాలు వచ్చినాయి కనుక అందరం మనం పాల్గొని చిన్న మందిగా కూడుకొని సాక్ష్యాలు కావచ్చు, పాటలు కావచ్చు మనం ప్రారంభించుకుంటూ పోవాలని ఈ మందిరాన్ని దేవుడు దీవించి అంచెలంచెలుగా ఆశ్రయించి బలపరిచి, పెప్సీని లాపిని మన్నెమ్మ మేడం దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆశ్రయించి బలపరచాలని నిండుగా దండిగా దేవుడు కృప మీద కృప అనుగ్రహించి దీవెనలు అనుగ్రహించమని దేవుడు కృపా సాక్ష్యం దీవించి ఈ ప్రార్థన అలిగించుగాక. హల్లెలూయా. ఆమేన్.